అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అటుకులతో చుడువ చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఫస్ట్ బాణలిలో కొంచెం ఆయిల్ వేసుకొని సైడ్లో పెట్టేసుకున్నాను. కరివేపాకు తీసుకున్నాను అండి. పుట్టనాలు ఒక సైజ్ అంతా ఒక పెద్దది సరిపోతుందండి. వెల్లుల్లి రెబ్బ ఒక 2 కొబ్బరిలు సన్నగా తరుక్కున్నాను. కొంచెం కాజు, మిర్చి అండి, ఏదైనా తీసుకోవచ్చు. ఎండుమిర్చి తీసుకున్నాను, నేను చల్లమిర్చి తీసుకున్నాను. అటుకులు అండి, సన్న అటుకులు ఒక 1/2 kg. పల్లీలండి, మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవాలి. అటుకులు ఒక 1/2 kg అండి. ఇవి దొడ్డ అటుకులు 1/2 kg, సన్న అటుకులు 1/2 kg తీసుకున్నాను. చూడండి, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు సైడ్లో పెట్టేసుకున్నాను. చూడండి, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. చూడండి, దొడ్డట్టుకులు అనేటివి ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. బాగా హీట్ కావాలండి. ఆయిల్ హీట్ అయినప్పుడు వేస్తే ఇలా వస్తుంది. చూడండి, ఇలా అన్నీ చేసేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, పల్లీలు కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇలాగా చూడండి, ఇవి కూడా సైడ్లో వేసేసుకోవాలండి. అటుకులలో వేసేసుకుంటాను డైరెక్ట్. నెక్స్ట్ పుట్టనాలండి. పుట్నాలు కూడా ఇలా ఫ్రై చేసేసుకొని చూడండి అన్నీ ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు అండి. కొంచెం కరివేపాకు వేసేటప్పుడు జాగ్రత్త అండి, ఆయిల్ చిట్లుతుంది. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లో పోపు పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనము కొంచెం ఆవాలు, జీలకర్ర అండి, కొబ్బెళ్ళండి ఇలా సన్నగా తరిగేసుకోవాలి. నెక్స్ట్ కాజు అండి. కాజు మన ఆప్షనల్ అండి, కొంచెం తినేటప్పుడు టేస్ట్గా బాగుంటుంది అనేసి వేసేసినాను. చూడండి, చల్లమిర్చి వేసిన ఒక 5, ఎండుమిర్చి. నెక్స్ట్ చూడండి, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకండి, ఇలాగేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి. చూడండి, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ సాల్ట్ అండి. నేనైతే దొడ్డటుకులు ఒక 1/2 kg, సన్నటుకులు 1/2 kg తీసుకున్నాను అండి. ఇలాగా చూడండి, పోపు పెట్టడము అయిపోయిందండి. ఇప్పుడు సన్నటుకులు కూడా ఇదే బాండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి సన్న అటుకులు అండి, ఇలాగ కావాలి మొత్తం ఫ్రై అనేది. పిల్లలు చాలా ఇష్టపడతాయండి ఇలా చేయండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో